నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్‌కి స్వాగతం. ఇవాళ మనం ప్రముఖ రచయిత్రి వసుంధర గారు రచించిన 'గుడిసె భోజనం' అనే కథను విందామా? ఇక కథలోకి వెళదాం. హత్య చేస్తే నేరం అవుతుంది. కానీ చేయిస్తే నేరం కాదు. చిన్నప్పటి నుంచి ఈ సిద్ధాంతం నాకు బాగా వంట పట్టింది. అమ్మ డబ్బాలో దాచిన లడ్లు తినాలని నాకుంటే తమ్ముడిని చేరదీసి దువ్వి ప్రోత్సహించేవాడిని. పట్టుబడితే తిట్లు వాడికి, లేకపోతే ఇద్దరికీ సమంగా లడ్లు. అలా కొంతకాలం గడిచేసరికి తమ్ముడు నా ప్రోత్సాహం అవసరం లేకుండానే అలాంటి పనులకు పాల్పడేవాడు. అన్నయ్య చెకోడీలు తెస్తాను, కలిసి తిందామా అని అడిగేవాడు. నన్ను వాడు కేవలం మోరల్ సపోర్ట్‌కు ఉపయోగించుకునేవాడు. ఇంట్లో ఇలాంటి చిన్న పిల్లల్లాగే సమాజంలో కొందరు ప్రొఫెషనల్ నేరస్తులు ఉంటారు. ఇతరుల నేరాలు వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు. వారికి మోరల్ సపోర్ట్ ఇచ్చే పెద్ద మనుషులు అనిపించుకునే కొందరు ఇస్తూ ఉంటారు. ఈ పెద్ద మనుషుల కారణంగా వారు నేరస్తులై కొంతకాలం అయ్యాక తమకు తామే వారిని వీరిని అడిగి నేరాలు చేస్తే స్థితికి వస్తారు. నేనిప్పుడు అలాంటి మనిషి కోసం చూస్తున్నాను. అతడు కేవలం నేరస్తుడైతే సరిపోదు, హంతకుడు కావాలి. లక్ష్మణరావును హత్య చేయాలి. లక్ష్మణరావు అసలు స్వరూపం తెలియక నేను అతడితో కలిసి వ్యాపారం ప్రారంభించాను. ఏడాదిలో ₹1,00,000 నష్టం వచ్చింది. ఆ నష్టాన్నే చెరో 50,000 పంచుకొని వ్యాపారానికి గుడ్ బై కొట్టాం. ఆ రుణభారం నుంచి నేనెలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండగానే లక్ష్మణరావు భారీ ఎత్తున కొత్త వ్యాపారం ప్రారంభించాడు. పాత వ్యాపారంలో 5-6 లక్షల దాకా రాగా దాంతో కొత్త వ్యాపారం ప్రారంభించాడని జనం చెప్పుకోగానే విని నేనతడిని కలిశాను. అతడు నవ్వి మర్యాదగానే పలకరించి మాట్లాడాడు. పాత వ్యాపారం గురించి మాటలు రాగానే అదంతా ఒక పీడకల. నువ్వు వ్యాపారానికి బొత్తిగా పనికిరావు. నీ మూలంగానే ₹1,00,000 నష్టం వచ్చింది అన్నాడు. అతడు నాకే విధమైన సాయం చేయనని కూడా చెప్పాడు. నేను దెబ్బలాడితే తను వెటకారంగా మాట్లాడాడు. నేను తిట్లు లంకించుకుంటే తన పనివాణ్ణి పిలిపించి ఇంట్లో నుంచి గెంటేశాడు. అసలైన ద్వేషం అతడిపైన అప్పుడు పుట్టింది నాకు. కానీ అతడికి నేను అశక్తుణ్ణి. ముందు నాకున్న ఆస్తిపాస్తుల్ని అమ్మి రుణ విముక్తున్నైన బికారిలా వీధిలో నిలబడ్డాను. ఆ తర్వాత ఓ 4 నెలలు నడిబజార్లో పకోడీలు అమ్మాను. ఆ లాభంతో ఓ బండి కొని పంచదార తినుబండారాల దుకాణం పెట్టాను. ఏడాదిలో వచ్చిన లాభంలో ఓ రిక్షా కొని అద్దెకివ్వడం మొదలుపెట్టాను. నా వ్యాపారం పలుకుతోంది. అదృష్టం బాగుంది. ఉన్న రిక్షాను బ్యాంకుకు చూపించి రుణం తీసుకొని మరికొన్ని రిక్షాలు కొన్నాను. తినుబండారాలు అమ్మడానికి ఓ మనిషిని పెట్టి నేను కిళ్ళీ కొట్టు పెట్టాను. 5 సంవత్సరాలు తిరిగేసరికి నా కార్యదీక్ష ఫలించింది. లక్షాధికారినయ్యాను. అంత మాత్రాన ప్రయోజనమేమిటి? లక్ష్మణరావును చంపాలి. అది నా కోరిక. లక్ష్మణరావుకో చెల్లెలుంది. ఆమె పేరు రమ. తన అన్న నన్ను మోసం చేశాడని ఆమెకు నాపై జాలి ఉంది. నేనామె జాలిని క్రమంగా ప్రేమగా మార్చగలిగాను. లక్ష్మణరావుకు చెల్లెలంటే ఇష్టం. అందుకని తన ఆస్తిలో ఆమెకు వాటా ఇచ్చాడు. కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా ఆ త్రాష్టుడితో నీ వివాహం జరగదు అని చెల్లెల్ని హెచ్చరించాడు. ఆ త్రాష్టుడిని నేనే. నాతో వివాహం జరిగితే రమకు చిల్లిగవ్వ కూడా రాదు లక్ష్మణరావు నుంచి. స్వయం కృషితో నేను పైకి రావడంతో రమ నన్ను ఆరాధించసాగింది. ఆమెకిప్పుడు 20 ఏళ్ళు. నేను వ్యాపారంలో పైకి రాకుండా ఉండడం కోసం లక్ష్మణరావు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. వాటిలో కొన్ని నాకు ముందుగానే రమ వల్ల తెలియడం వల్ల తట్టుకోగలిగాను. కొన్ని అదృష్టం వల్ల తట్టుకోగలిగాను. నేనిప్పుడు లక్షాధికారినే కావచ్చు. కానీ నా అంతస్తు ఇప్పటికీ లక్ష్మణరావు కన్నా తక్కువే. లక్ష్మణరావు రమకు సంబంధాలు చూస్తూ ఉన్నాడు. రమ ఈ విషయం నాకు చెప్పింది. ఇంక నేను త్వరపడాలి. నాకో కిరాయి హంతకుడు కావాలి. ఈ సందర్భంలో నాకు ప్రదీప్ గురించి తెలిసింది. ప్రదీప్ తెల్లగా, పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటాడు. తెల్లని బట్టలు వేసుకొని ఐఏఎస్ ఆఫీసర్లా ఉంటాడు. అతడికో ఆఫీసు కూడా ఉంది. అతడు కిరాయి హంతకుడంటే ఎవ్వరూ నమ్మరు. అయితే ప్రదీప్ పేరు
పోలీసుల లిస్టులో ఉంది. అది చిల్లర నేరాల మీద చాలాసార్లు జైలుకు వెళ్ళి వచ్చాడు. 2 సార్లు హత్య నేరాల మీద అరెస్ట్ అయ్యి సరైన సాక్ష్యాలు దొరక్క చివర్లో వదిలిపెట్టబడ్డాడు. సరైన సాక్ష్యాలు ఉన్నవని చివర్లో పెద్దలు కలుగజేసుకుని వాటిని మాయం చేశారని చాలామంది అంటారు. నేను ప్రదీప్ని కలిశాను. అతనే నాకు కలవడానికి ముఖ్య కారణం. ఊళ్ళోని నేరస్తుల వర్గంలో అతడు లక్ష్మణరావు వర్గానికి చెందడు. ప్రదీప్ నా కోరిక విన్నాడు, నవ్వాడు. 25,000 అవుతుంది అన్నాడు. దట్ ఈస్ టూ మచ్ అన్నాను. సరే అయితే నా మాట సరిగా విను. పెద్ద హోటల్లో 10 రూపాయల భోజనం గుడిసెలో రూపాయికే దొరుకుతుంది. నాకు 2 రకాలు వచ్చు. గుడిసె భోజనం చేశాననుకో, ఆ తర్వాత నీ ఆరోగ్యం చెడి మందులకు ఓ 100 రూపాయలు ఖర్చు కావచ్చు. అంచేత బాగా ఆలోచించుకొని చెప్పు. లక్ష్మణరావుని నేను 25,000కి చంపగలను, 5,000కి చంపగలను అన్నాడు ప్రదీప్. నేను 5,000 ఇస్తాను అన్నాను. 25,000 ఇచ్చే మాటైతే నేను నిన్నేమి వివరాలు అడగను. వెళ్ళి అతన్ని చంపి రావడమే. 5,000 ఇచ్చే మాటైతే నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లక్ష్మణరావును చంపాలనుకోవడంలో న్యాయం ఉంది అనిపిస్తేనే ఈ పనికి పూనుకుంటాను అన్నాడు ప్రదీప్. నేనో క్షణం ఆలోచించాను. దానికి దీనికి 20,000 తేడా, అంతే, తక్కువేం కాదు. ముందు అతగారి ప్రశ్నలకు జవాబిచ్చి అతడు ఒప్పుకోకపోతే అప్పుడు చూడవచ్చు. ప్రదీప్ ప్రశ్నలు అడిగితే నేను జవాబులు చెప్పాను. అంతా విని వెరీ గుడ్. నువ్వు లక్ష్మణరావును చెప్పాలనుకోవడంలో న్యాయం ఉంది. 5,000 ముందిస్తేనే హత్య జరుగుతుంది అన్నాడు ప్రదీప్. అతనికి నేను వెంటనే డబ్బు ఇచ్చేశాను. ఆ తర్వాత సరిగ్గా 4 రోజులకు లక్ష్మణరావు హత్య గావించబడ్డాడు. హత్య డబ్బుల కోసం జరిగిందనుకోవడానికి రుజువులు దొరికాయి, కానీ డబ్బేమీ పోలేదు. నేను రమను కలుసుకొని ఓదార్చాను. ఇప్పుడు మన పెళ్ళికి అడ్డంకులేమీ లేవు, కానీ అన్నయ్యను చంపిన హంతకుడు పట్టుబడేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. వాడు ఉరికంబం ఎక్కగా చూడాలని ఉంది అంది రమ. నేను తడబడి అలాగే ఆశిద్దాం అన్నాను. ఆశించడం కాదు, నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వే ఆ హంతకుడిని పట్టుకోవాలి అంది రమ. రమ మాటలను బట్టి ఆమెకు హంతకుడి మీద పీకల దాకా ద్వేషం ఉన్నదని గ్రహించాను. అది నాకు మంచిది కాదు. నెమ్మదిగా ఆమె మనస్సును మార్చాలి. ఓ వారం 10 రోజులు గడిచాక రమ నన్ను అడిగింది, హంతకుడిని పట్టుకునేందుకు నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నానని. అప్పుడు నేను నెమ్మదిగా లక్ష్మణరావు నాకు చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పి, నిజానికి నా స్థానంలో మరొకటి ఉంటే మీ అన్నయ్యని తనే హత్య చేసి ఉండేవాడు. ఇది నా శాంతి పదం అన్నాను. ఇలా ఎందుకు చెబుతున్నావు? మా అన్నయ్య హత్య గావించబడడం నీకు సంతోషంలో ఉందా? ఆ హంతకుణ్ణి నువ్వు అభినందిస్తున్నావా అని అడిగింది రమ. అబ్బే, అదేం లేదు. హంతకుణ్ణి నేనెప్పుడూ సమర్థించలేదు. ఎటొచ్చి మీ అన్నయ్య బుద్ధులు మంచివి కాదు. అతను నాకులా ఇంకా ఎంతమందిని మోసం చేశాడో తెలుసుకుంటే వాళ్ళల్లో హంతకుడెవరో తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అది నాకంటే నీకే సులభం అన్నాను. ఇలా చెప్పడంలో నా ఆలోచన వేరు. రమ లక్ష్మణరావు జీవితం గురించి మరి కాస్త లోతుగా తెలుసుకుందంటే ఆమెకు అతడి మీద రోత పుట్టవచ్చు. కానీ అన్న చెల్లెల ఆత్మీయతను నేను తప్పు అంచనా వేశాను. మరో 10 రోజుల తర్వాత రమ నాకు 15 పేర్లు చెప్పింది. వారి వివరాలిచ్చింది. లక్ష్మణరావు వాళ్లకు చేసిన అన్యాయాలు సామాన్యమైనవి కావు. కానీ రమ వాటి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళల్లో హంతకుడుటే పట్టుకోమని నాకు మరీ చెబుతోంది. రమ తమ పట్టుదల వదలదని నాకు అర్థమయ్యింది. నేనే హంతకుడినని తెలిస్తే ఆమె నన్ను పెళ్లి చేసుకునేందుకు కూడా ఒప్పుకోదని నేను గ్రహించాను. ఆ రోజు నన్ను కలుసుకునేందుకు ప్రదీప్ వచ్చాడు. ఏమిటి విశేషం అన్నాను. లక్ష్మణరావు చచ్చాడు అన్నాడు ప్రదీప్. చాలా థ్యాంక్స్ అన్నాను. కానీ నువ్వు నాకు 5,000 ఇచ్చావు. సాధారణంగా హత్య కేసులో నేను దొంగతనానికి ప్రయత్నించను. అయితే మిగతా 20,000 కోసం అక్కడ దొంగతనం కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. మిగతా 20,000 ఏమిటి అన్నాను.
సాధారణంగా నేను హత్య చేస్తే 25,000 గిట్టుబాటు అయ్యేలా ఏర్పాటు చేసుకుంటాను. నువ్వు 5,000 అన్నప్పుడు పోనీలే లక్ష్మణరావు పెద్దింటివాడు కదా, మరో 20,000 అక్కడ దొరక్కపోదులే అనుకున్నాను. కానీ అక్కడ ఒక్క పైసా కూడా గిట్టుబాటు కాలేదు అన్నాడు ప్రదీప్. పాపం నీ దురదృష్టం అన్నాను నేను. దురదృష్టం నాది కాదు నీది అన్నాడు ప్రదీప్. ఏమంటున్నావు అన్నాను ఉలిక్కిపడి. దురదృష్టం నాది కాదు నీది అన్నాడు ప్రదీప్ మళ్ళీ. అంటే అంటే ఆ 20,000 ఇప్పుడు నువ్వు నాకివ్వాలి అన్నాడు ప్రదీప్. ఇది మర్యాద కాదు, మన బేరం 5,000కే అన్నాను. నా కస్టమర్తో నేనెప్పుడు న్యాయంగానూ మర్యాదగానూ ఉంటాను. హత్యకు సంబంధించిన వరకు మనకు బేరం 5,000కే, అది నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు హత్య చేయించిన రహస్యం అటు పోలీసులకి ఇటు రమకు తెలియకుండా ఉండాలంటే నేను నోరు మూసుకోవాలి కదా, అందుకు అన్నాడు ప్రదీప్. ఉలిక్కిపడ్డాను. ప్రదీప్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నెమ్మదిగా ప్రదీప్ వంక చూశాను. అతను విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ఏ చీకు లేనివాడిలా కనపడుతున్నాడు. ఇంతవరకు ఎవరూ నన్ను ఈ కేసులో అనుమానించలేదు. ప్రదీప్ అందరి అనుమానాల్ని నాపై మళ్లించగలడు. హత్య దొంగతనం కోసం జరిగిందని పోలీసులు అనుకుంటున్నారు. ప్రదీప్, ఇది న్యాయం కాదు. నువ్వు నీ కస్టమర్ని మోసం చేస్తున్నావు అన్నాను. ఇందులో మోసమేమీ లేదు. నేను ముందుగానే హెచ్చరించాను. నువ్వు గుడిసెలో భోజనమే కావాలన్నావు. నువ్వు నాకు మొదట్లో 25,000 ఇచ్చి ఉంటే నువ్వెందుకు హత్య చేయాలనుకున్నావో తెలుసుకునేందుకు నేను ప్రయత్నించి ఉండేవాణ్ణి కాదు. 5,000కే బేరం పెట్టడంతో నేను మొత్తం వివరాలన్నీ తెలుసుకున్నాను. నీ కథ నాకు పూర్తిగా తెలుసు. కథ తెలిసాక దాన్ని సొమ్ము చేసుకోకుండా ఉండగలనా అన్నాడు ప్రదీప్. ఎంత పొరపాటు చేశాను. హత్యకు కారణంతో సహా మొత్తం అన్నీ ప్రదీప్కు తెలుసు. ఈ విషయంలో నేను చాలా తెలివి తక్కువగా వ్యవహరించాను. విషయం రమ దాకా వెళితే మా పెళ్ళి ఆగిపోతుంది. పోలీసుల దాకా వెళితే కటకటాల వెనక్కు వెళతాను అనుకున్నాడు. మిస్టర్ ప్రదీప్, నా కేసు నుంచి బయటపడితే నీకే నష్టం. నేను హత్య చేయాలనుకున్నాను కానీ చెయ్యలేదు. నా నేరంతో పాటు నీ నేరం కూడా బయటపడినట్లే అన్నాను నేను. నాకు అలాంటి భయాలేవీ లేవు. రాజ పుట్టుక తోడు లేకుండా చావదంటారు. నేనెప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళినా ఎందరి జాతకాలో నా చేతుల్లో ఉంటాయి. వాళ్ళంతా కలిసి నన్ను రక్షిస్తారు, లేదా నాతో పాటే వాళ్ళు చేస్తారు. అయినా జైలంటే సంకోచం లేదు నాకు. నా గురించి బాధపడక నీ సంగతి నువ్వు చూసుకో అన్నాడు ప్రదీప్. ప్రదీప్ తెగించినవాడు. అతన్ని నేనేమీ చెయ్యలేను. నేను అతన్ని బెదిరించి ప్రయోజనం లేదు. ఒక్కసారి 20,000 నాకు చాలా కష్టం. ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాను. నాకు కావలసిన డబ్బు తీసుకునేందుకు కూడా 2 పద్ధతులున్నాయి. మొదటి పద్ధతి ఏమిటంటే ఒక్కసారిగా మొత్తం డబ్బు తీసుకోవడం. గుడిసె పద్ధతి ఏమిటంటే వాయిదాల మీద తీసుకోవడం. ఎటొచ్చి రెండో దాంట్లో వ్యవహారం నీటుగా ఉండదు. వడ్డీలు వసూలు చేయాలి. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు, ధర పెరుగుతున్నప్పుడు బాకీ పెంచుతూ ఉండాలి. చాలా వ్యవహారాలు ఉంటాయి అన్నాడు ప్రదీప్. నేనిప్పుడు ప్రదీప్ చేతుల్లోకి వెళ్ళిపోయాను. అతడి నుంచి బయటపడడం కష్టం. నన్నతను పాడి ఆవులా వాడుకుంటాడు. అవసరమైనప్పుడల్లా వచ్చి డబ్బు కావాలని వేధించుకు తింటాడు. అతడికి కోరిన డబ్బు ఇవ్వడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. అయినా ఇలా ఎన్నాళ్ళు సాగదు. రమ ద్వారా ఆస్తి కలిసొస్తే ఏమో గాని, లేని పక్షంలో నేను ప్రదీప్కి ఆ డబ్బు ఇవ్వలేను అనుకున్నాను. నాకు కొంత వ్యవధి కావాలి అన్నాను. వ్యవధి తప్పక ఇస్తాను, కానీ టైమ్ ఈజ్ గోల్డ్. ఎంత వ్యవధి తీసుకుంటే అంత ఖర్చు అవుతుంది. ఆ విషయం ఆలోచించుకో అన్నాడు ప్రదీప్. 2 రోజులు రమతో మాట్లాడాను. రమకు పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదని తేలిపోయింది. అప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. లక్ష్మణరావు మీద మరీ అంత కక్ష ఉన్నప్పుడు నేనే అతన్ని స్వయంగా చంపవలసింది. ప్రేమించిన యువతి కోసం ఆ సాహసం చేశానని సరిపెట్టుకొని ఉందును. లక్ష్మణరావు హత్య జరిగినప్పటి నుంచి నా గురించి ఆలోచించడం లేదు. అప్పుడు నేను పట్టుబడేవాణ్ణి కాదు. నా వ్యవహారంలోకి రెండో మనిషిని లాగి కొరివితో తలగొక్కున్నాను.
కిరాయి హంతకులు ప్రమాదకారులు. ఈ విషయం స్వానుభవం మీద తెలుసుకున్నాను. లక్ష్మణరావు ప్రాణం తీయడానికి ప్రతి పాలిక వేలు కావాలనుకున్నాడు. లక్ష్మణరావు నాకంటే ధనవంతుడు. అతడి ప్రాణాల కంటే నా ప్రాణాల విలువ ఎక్కువ ఉండదు. అయినా ప్రదీప్ నా ప్రాణాలకు అదే రేటు కట్టాడు. ఇంకా ఎక్కువ చేస్తాడేమోనని నా భయం కూడా. ప్రదీప్ లాంటి వాడి చేతిలో పడ్డాక నేను చచ్చిన వాడితో సమానం. అందుకే ఆ హత్య ఏదో నేనే చేసుకోవాల్సింది అనుకున్నాను. నా హత్య ఏదో నేనే చేసుకోవలసింది అన్న ఆలోచన తట్టగానే ఓ ఆలోచన వచ్చింది. ఎలాగో ఏదో హత్య చేయవలసి ఉందనుకున్నప్పుడు ఈ ప్రదీప్నే చంపేస్తే అనుకున్నాను. ప్రదీప్ని చంపడం గురించి చాలా ఆలోచించాను. ఎన్నో మంచి పాయింట్లు అందులో కనిపించాయి. ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు కలగలేదు అనుకున్నాను. అయితే ప్రదీప్ని నేను చంపగలనా? జీవితంలో ఇప్పటికే ఎన్నో హత్యలు చేశాడు. ఇంకా చేయాలనుకుంటున్నాడు. చేస్తే గీస్తే ఓ హత్య చేయిద్దామనుకుంటున్నాడు. అలాంటి నా వల్ల ప్రదీప్ని చంపడం అవుతుందా అనుకున్నాను. ఈ విషయమై బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. అందులో చాలా రిస్క్ ఉంది. ఫెయిల్ అయ్యానా జైలుకు పోతాను, ఉరికంబం ఎక్కుతాను. విజయం సాధించానా రమను చేపట్టి హాయిగా జీవిస్తాను. జీవితంలో ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి అని అనుకున్నాను. ముందుగా రమను కలుసుకుని హంతకుడి గురించి నాకు కొంత ఆచూకీ దొరికింది. వాడు చాలా ప్రమాదకారి. ఆత్మరక్షణకు నాకు ఆయుధమేమీ అవసరం. ఓ రివాల్వర్ దొరికితే బాగుండు అని అన్నాను. లక్ష్మణరావు దగ్గర రివాల్వర్ ఉందని, తాను దాచాక చాలా రహస్యాలు ఉంచుతానని నాకు తెలుసు. రమకు ఆ వివరాలు తప్పక తెలిసి ఉంటాయని నా అనుమానం. ఎవరా హంతకుడు? కుతూహలంగా అడిగింది రమ. అప్పుడు ఏమీ చెప్పలేను. వాడు కిరాయి హంతకుడని నా అనుమానం. వాడెవరో ఇంకా తెలియలేదు. కానీ మీ అన్నయ్య మీద ద్వేషం ఉన్న వ్యక్తి వాణ్ణి నియమించినట్టు తెలిసింది అన్నాను నేను. రమకు నిజమే చెప్పాను నేను. రమ ఇంకా వివరాలు అడిగింది, కానీ నేను చెప్పలేదు. ఆమె రివాల్వర్ గురించి ఏమీ చెప్పలేదు. లక్ష్మణరావు రివాల్వర్ గురించి ఆమెకు తెలుసునో తెలియదో, లేక అది నాకు ఇవ్వడం ఇష్టం లేదో అనుకున్నాను నేను. రివాల్వర్ సంపాదించడం నాకు మరీ అంత కష్టం కాదు. కానీ లక్ష్మణరావు రివాల్వర్ ఉంటే నాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యవసాయాల్లో తొందరపడకూడదు. నా ప్రాణాలకే మోసం వస్తుంది అనుకున్నాను. అయితే ప్రదీప్ సహనానికి అంతం వస్తుంది. ఓ వారం రోజుల తర్వాత అతడు నన్ను తీవ్రంగా హెచ్చరించాడు. ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు. నేను పైసా కూడబెట్టి ఈనాటికింత వాడినయ్యాను. నా దగ్గర లక్షలేమీ మూలగడం లేదు. తెలివి తక్కువగా నీతో వ్యవహారంలోకి దిగాను. అందువల్ల ఇప్పుడు నీకు 20,000 బాకీ పడ్డాను అన్నాను నేను. 20 అప్పుడే 25 అయ్యింది అన్నాడు ప్రదీప్. అయితే నీకే మంచిది కదా, మరొక 2 రోజులు వ్యవధి కావాలి అన్నాడు. నువ్వు కంగారు పడడం లేదు, తాపీగా మాట్లాడుతున్నావు. ఇది మోసగాళ్ళ లక్షణం అన్నాడు ప్రదీప్ అనుమానంగా. నువ్వు ఎలాగనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను రమను నా ట్రాక్లోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అదంతా సులభం కాదు. డబ్బంతా రమ దగ్గర నుంచి అప్పుగా తీసుకోవాలి అన్నాను. అర్థమయ్యింది అని వెళ్ళిపోయాడు ప్రదీప్. ప్రదీప్కి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ రోజు రమ ఇంటికి వెళ్ళాను. లక్ష్మణరావు ఇంట్లో కొన్ని ఆధారాల కోసం వెతకాలనుకున్నాను. నాకు రమ సహకరించింది. మేమిద్దరం కలిసి వ్యాపారం చేసే రోజుల్లో లక్ష్మణరావు తన రివాల్వర్ ఒక ప్రత్యేక స్థలంలో ఉంచేవాడు. అది సాధారణంగా ఎవరు అనుమానించలేని చోట గోడతో కలిసి ఉండిపోయే అలమారాలో దాచేవాడు. దాన్ని తానెప్పుడు కొత్తగా కట్టినా అలాంటి అలమారాలు ఏర్పాటు చేసుకుంటానని అతను నాతో అనేవాడు. నేను లక్ష్మణరావు గదిని శోధిస్తుంటే రమ నాతో కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన 2 నిమిషాలకు నేను అలమారాను గుర్తించగలిగాను. లక్ష్మణరావు అలమారాను గుర్తించడానికి గోడ మీద ఎలాంటి సూచనలు ఇస్తాడో నాకు తెలుసు.
వాటి ప్రకారం ఆ అలమారాను పట్టాను. పైన కాస్త గట్టిగా నొక్కితే లోపలికి పోయి కింద నుంచి ఓపెనింగ్ వచ్చింది. నేను అల్మారాలో రివాల్వర్ని చూశాను. చటుక్కున చూసి జోబీలో వేసుకున్నాను. అల్మారాలో ఇంకా ఏవేవో కాగితాలు, తాళం చెవులు వగైరా ఉన్నాయి. రమ అని పెద్దగా కేక పెట్టాను. రమ పరుగున వచ్చింది. అక్కడ అల్మారాను చూసి ఆశ్చర్యపోయింది. అందులోని తాళం చెవులు చూసి, అన్నయ్య నా గదిలోని బీరువా తెరవడానికి పనికొస్తాయనుకుంటున్నాను అంది. నాకా వివరణలతో నిమిత్తం లేదు. ఆమెకది చూపించి అక్కడి నుంచి బయటపడ్డాను. ప్రదీప్కి ఫోన్ చేశాను. రాత్రి 12ంటికి మా ఇంటికి వచ్చి డబ్బు తీసుకుపోమని చెప్పాడతనికి. ప్రదీప్ సరే అన్నాడు. ఆ తర్వాత రమకు ఫోన్ చేసి రాత్రి 1 గంటకు మా ఇంటికి వస్తే హంతకుణ్ణి చూపిస్తానన్నాను. రమ సరే అనింది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయానికి ప్రదీప్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నా గుండె అద్దిరిపోతుంది. శరీరంలో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అనుకున్న పని నేను సాధించగలనా అన్నది నా అనుమానం. ప్రదీప్ చాలా కరెక్ట్గా వచ్చాడు. అతన్ని చూస్తూనే నేను నా జోబీలోంచి తాళం చెవులు తీసి, అదిగో ఇనప్పెట్టె, న్యాయంగా నీకెంత కావాలో తీసుకో అన్నాను. ప్రదీప్ తాళం చెవులు అందుకొని, ఈజ్ ఇట్ గుడ్ డెసిషన్? నాకు కావలసిన డబ్బు దొరికితే ఇక ముందు నిన్ను బాధించను. కానీ నీ ధైర్యం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అయినా నాకు భయం లేదు. నేను నీలాంటి పిరికి వాళ్ళు నన్నేమీ చెయ్యలేదు, చెయ్యాలని కూడా అనుకోరు అన్నాడు. నేను ఒక్కొక్క అడుగు ముందుకు వేసి, ఏమన్నావు అంటూ ప్రదీప్ను వీపు మీద బలంగా గుద్దాను. ప్రదీప్ తాళం చెవులు పెక్కకు విసిరేసి నా మీద పడ్డాడు. నాకు ముష్టి యుద్ధాలు చేతకావు. అయినప్పటికీ శక్తి కొద్దీ పోరాడాను. ప్రదీప్ నన్ను చావకొట్టాడు. ఆఖరికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను వదలమన్నాను. నా గురించి అన్నీ తెలిసింది ఇలా ఎందుకు తిరగబడ్డావు అన్నాడు ప్రదీప్. పిరికొడ్డు అని ఎవరైనా నన్నంటే నేను సహించలేను అన్నాను. నీలాంటి వానికి సహనం చాలా అవసరం. అది నేను నీకు నేర్పుతాను. ఇప్పుడు నిన్ను పిరిగొడ్డు అని 10 సార్లు అంటాను. నువ్వు నోరు మూసుకొని పడుండాలి అన్నాడు ప్రదీప్. నా నోట్లో నుంచి రక్తం కారుతోంది. బట్టలు చిరిగిపోయాయి. ఒళ్ళంతా నొప్పులు. ప్రదీప్ తాళం చెవులు అందుకొని ఇనపెట్టెలో నుంచి డబ్బులు తీసుకుని జోబిలో పెట్టుకున్నాడు. అప్పుడే నేను మంచం మీద తలగెడ కింద ఉన్న రివాల్వర్ తీసి ప్రదీప్కి గురిపెట్టాను. ప్రదీప్ ఆశ్చర్యంగా నా వంక చూశాడు. ఇలాంటిది జరుగుతుందని అతను ఊహించినట్లు లేదు. నేను అతడి కేసి చూసి నవ్వాను. 5 రోజుల నుంచి బొమ్మ పిస్తోలుతో అభ్యాసం చేశాను. నా గురి తప్పదని నాకు తెలుసు. ప్రదీప్ గుండెలకు గురిపెట్టి రివాల్వర్ పేల్చాను. పెద్దగా అరచి కింద పడిపోయాడు. ప్రదీప్ రక్తం నేల మీద ప్రవహిస్తోంది. నేను అలాగే రివాల్వర్తో నిలబడ్డాను. ప్రదీప్ కదలక ఆగే వరకు ఎదురు చూశాను. టైం 12:30 అయ్యింది. ప్రదీప్ కదలడం లేదు. ప్రదీప్ని సమీపించాను. వాడి కళ్ళు మూతలు పడి ఉన్నాయి. మనిషిలో చలనం లేదు. అదే నాకు కావలసింది. వాడి ముఖంలో ఆశ్చర్యం లాంటి భావాలు కనపడకూడదు. ఓ అరగంట సేపు నేను అదే గదిలో స్పృహ తప్పి పడిపోయినట్టు ఉన్నాను. 1 గంటకు రమ అరుపులతో నాకు మెలకువ వచ్చింది. ఆమె గదిలోని పరిస్థితిని చూసి భయపడి అరిచింది. రమ, వీడే నీ అన్నను చంపిన హంతకుడు. తన రహస్యం కనుక్కున్నానని నన్ను బెదిరించడానికి వచ్చాడు. రివాల్వర్తో బెదిరించాడు. నా ఇనుప్పెట్టెను కూడా దోచాడు. నేను ప్రతిఘటించాను. ఆత్మరక్షణ కోసం వీని చంపేశాను అన్నాను. ఇప్పుడేం చేస్తావు అంది రమ. నేరం దాచి లాభం లేదు. పోలీసుల్ని పిలు అన్నాను. తను వారించినా నేను వినలేదు. పోలీసులు వచ్చారు. ప్రదీప్ కిరాయి హంతకుడని పోలీసులకు తెలుసు. నేను లక్ష్మణరావు హత్య విషయం రహస్యం శోధిస్తున్నట్టు రమ వాళ్ళకు చెప్పింది. లక్ష్మణరావు రివాల్వర్తోనే హత్య జరిగింది. అది వాడు లక్ష్మణరావు నుంచి కాజేసి ఉంటాడనడానికి సందేహం లేదు. ప్రదీప్ జోబిలో నా ఇనుపెట్టెలోని డబ్బు ఉంది. ప్రదీప్ గురించి నేనే కథ చెప్పినా పోలీసులు నమ్మారు. పోలీసులకు నా గురించి చెప్పడానికి ప్రదీప్ బతికిలేడు. నేను తీసుకున్న రిస్క్ ఫలించింది. ప్రదీప్ 10 మందికి హత్యలు చేసి పెడుతూ ఉంటాడు. అందుకే నేను అతడిని చంపి ఆ విషయం
10 మంది ముందు ఒప్పుకున్నాను. దీన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఓ హత్యను దర్జాగా బయటపడాలంటే హత్య ఒకటే చెయ్యాలి, చావులు మాత్రం 2 ఉండాలి. ప్రదీప్ వంటి కిరాయి హంతకులున్నంత కాలం ఇలాంటి పథకాలకు డోకా లేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.